అందరికీ వందనములు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో పడకల మీద నుంచి లేకుండానే ప్రభు యొక్క కృపావార్తను విన్నారండి. ఈరోజు మనం చూసినట్లయితే మంగళవారము 21వ తారీఖు ఏప్రిల్ నెల 2026వ సంవత్సరం. ఈ ఉదయకాల సమయంలో పడకల మీద నుంచి లేసినట్లయితే ప్రభు యొక్క కృపావార్తను విందాం. ఆదికాండము 15వ అధ్యాయం. ఆదికాండము 15వ అధ్యాయము. మనం దేవుని వాక్యాన్ని చూసినట్లయితే మరి మొదటి వచనాన్ని చూస్తాం. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రాహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా, భయపడకము, నేను నీ కేడమును, నీ బహుమానం అత్యధికమగునని చెప్పాను. కాబట్టి దేవుని వాక్యాన్ని చూసినట్టు ప్రియులారా, బైబిల్లో ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏంటంటే ఇక్కడ మనం చూస్తున్నటువంటి మాట, నేను నీకు కేడము, నీ బహుమానం అత్యధికమగును అని ఇక్కడ మనం చూస్తున్నటువంటి మాటను చూస్తున్నాం. ఈరోజు మనకు ఇవ్వబడిన కృపావార్త ఆదికాండం 15వ అధ్యాయం మొదటి వచనంలో మనం చూస్తున్నాం. నీ బహుమానం అత్యధికమగును అంటే అర్థం ఏంటంటే, నీవు రాబో కాలంలో ప్రతిఫలమగు అధికమైన బహుమానం అని అర్థం. ఇక్కడ ఒక మాట చూడాల్సింది ఏంటంటే, నీకు రాబో ప్రతిఫలం గురించి అని అర్థం. రాబో దినాల్లో గొప్ప ప్రతిఫలం దేవుడు నీకు ఇస్తున్నాడు అన్నదానికి సూచన అయ్యి ఉన్నది. సో అబ్రహాం యొక్క జీవితంలో నేను నీ కేడమును, నీకు బహుమానం అత్యధికమగును అన్నాడు. రాబో కాలంలో అబ్రహాం యొక్క విధానాన్ని, అబ్రహాం యొక్క జీవితాన్ని దేవుడు గొప్ప ప్రతిఫలంగా చేయాలని ఇష్టపడుతున్నాడు. సో అందుకే దేవుడు తన అబ్రహామును గొప్ప ప్రతిఫలంగా చేసిన కోణాన్ని మనం చూసినట్లయితే, మొదటిగా ఆదికాండం 15వ అధ్యాయం 4వ వచనం రాయబడుతూ వచ్చింది. దేవుడు అబ్రహాముకి మరి నీకు రాబోవు ప్రతిఫలం గొప్పదగునని దేవుడు అబ్రహాముతో చెప్పినటువంటి విధానం. రాబో కాలంలో ఫలం వస్తుంది, అది గొప్పది, అధికమవుతుందని చెప్పాడు. సో ఇక్కడ మనం గమనించాల్సిన కోణం ఏంటంటే, ఆదికాండం 15వ అధ్యాయం 4వ వచనం ప్రకారం ఆయన ప్రతిఫలంగా గొప్పదైన ప్రతిఫలం ఇస్తూ వచ్చాడు. ఆ గొప్పదైన ప్రతిఫలం ఏ విషయాల్లో అబ్రహాంకి ఇస్తూ వచ్చాడంటే, మొదటిగా ఆదికాండం 15వ అధ్యాయం 4వ వచనంలో యెహోవా వాక్యం అతని వద్దకు వచ్చి, అతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసన పుట్టబోచున్నవాడు నీకు వారసుడగునని చెప్పాను. ఇక్కడ అబ్రహాం యొక్క జీవితంలో దేవుడు అబ్రహాముకి అధికమైనటువంటి గొప్ప బహుమానం నేను ఏమంటున్నాడంటే, నేను నీ కేడమును, నీ బహుమానం అత్యధికమగును అంటున్నాడు. అంటే నీకు రాబోవు ప్రతిఫలం గొప్పది. ఆ గొప్ప ప్రతిఫలం ఏంటంటే, మొట్టమొదటిగా అబ్రహాంతో దేవుడు చెబుతున్న మాట, నీ బహుమానం అత్యధికమగును అంటే నీ రాబో కాలంలో నీ ప్రతిఫలం గొప్పదిగా ఉండిద్దని అర్థం. ఆ గొప్ప దాంట్లో మొదటిది ఏంటంటే అబ్రహాం యొక్క కుమారుడు, అబ్రహాంకి వారసుడు. అంటే దేవుడు అబ్రహామునికి ఇచ్చినటువంటి వారసుడు గొప్ప ప్రతిఫలంతో కూడిందిగా ఉంది. అబ్రహాముకు దేవుడు ఇచ్చినటువంటి వారసుడు కానీ, అబ్రహామునికి దేవుడు అనుమతించినటువంటి వారసుడు ఎలాంటి వాడు అంటే గొప్ప ప్రతిఫలంతో కూడినటువంటి వాడు. కాబట్టి అబ్రహాముకి ఇచ్చినటువంటి వారసుడు ఎవరంటే ఇస్సాకు ఎలాంటి వాడు అంటే గొప్ప ప్రతిఫలంతో కూడినటువంటి వాడు. కాబట్టి అబ్రహాం యొక్క జీవితంలో నేను నీ కేడము, నీ బహుమానం అత్యధికమనంటే, నీ బహుమానం అత్యధికమగునంటే నీ ప్రతిఫలం గొప్పదిగా ఉండిద్దని అర్థం. సో దేవుడు అబ్రహాముకి ఇచ్చిన ప్రతిఫలంతో కూడిన గొప్పది ఏంటంటే, మొదటిగా అబ్రహాం యొక్క సంతానం వారసుడిని అబ్రహాముకి దేవుడు ఒక వారసుడిని ఇచ్చాడు. అతను గొప్ప ప్రతిఫలంగా దేవుడు సిద్ధపరుస్తూ వచ్చాడు ఇస్సాకుని. రెండోదిగా చూసినట్టయితే దేవుడు అబ్రహాముకు రాబో కాలంలో ప్రతిఫలంగా గొప్పదిగా ఇచ్చినది ఏంటంటే, ఆదికాండం 15వ అధ్యాయం 5వ వచనంలో, మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకుని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రం లెక్కించడానికి నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానం అలాగవునని చెప్పాను. ఆదికాండం 15వ అధ్యాయం 5వ వచనం ప్రకారం లెక్కలేనంతదే. సో అబ్రహాం యొక్క జీవితంలో మొట్టమొదటిగా దేవుడు అబ్రహాముని ఎంతో రాబో కాలం ముందు గొప్ప ప్రతిఫలంగా దేవుడు అబ్రహాముకి ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. ఆ రాబో కాలంలో గొప్ప ప్రతిఫలం ఏంటంటే, మొదటిగా తనకు ఒక వారసుని ఇచ్చాడు, అదే గొప్ప ప్రతిఫలం. రెండోదిగా లెక్కలేనంత, మానవుడు లెక్కించలేనంత సమృద్ధైనటువంటి ఆశీర్వాదం దేవుడు అబ్రహాంకి ఇచ్చాడు. అబ్రహాం యొక్క జీవితంలో అబ్రహాం అంతా అంటున్నాడు, అబ్రహామా, నేను నీ కేడము, నీ బహుమానం అత్యధికమని అంటున్నాడు. అబ్రహాముకి ఇస్తున్నాడు బహుమానం అంటే అబ్రహాముకి ఇచ్చేటటువంటి గొప్ప ప్రతిఫలం ఎలాంటిదంటే, అది వారసుడిగా ఇస్తున్నాడు, వారసుడికి ఇచ్చినటువంటి గర్భఫలం అది. రెండోదిగా చూసినట్టు లెక్కలేనంతది, లెక్కించలేనంత సమృద్ధైన ఆశీర్వాదాలు అబ్రహాముకి దేవుడు ఏం చేస్తున్నాడు, గొప్ప ప్రతిఫలంగా ఇస్తున్నాడు. మూడోదిగా చూసినట్లయితే, అందుకే అబ్రహాం కూడా మరి సొదొమరాజు వచ్చి, అయ్యా ఇదిగో ఇదంతా నువ్వు తీసుకొని కావాల్సినంత నువ్వు తీసుకోమన్నప్పుడు, ఇదంతా కావాల్సింది తీసుకోమన్నప్పుడు అబ్రహాము నీ వల్ల గొప్పవాడేనన్న పేరు నాకు వద్దు అంటున్నాడు. ఎందుకంటే దేవుడు లెక్కించలేనంత ఆశీర్వాదం నాకు ఇస్తున్నాడు కాబట్టి నీ వల్ల నాకు వద్దు అంటాడు. ఇది 2. మూడోగా చూసినట్లయితే రాబో కాలం నీకు బహుమానం అత్యధికమగును, నేను కేడమంటాడు. బహుమానం అత్యధికం అంటే, ఒక మాట చెప్పను, బహుమానం అంటే రాబో కాలంలో అత్యధికమైన గొప్ప ప్రతిఫలం అని అర్థం.
సో ఈ గొప్ప ప్రతిఫలంలో మొట్టమొదటిగా వారసుడినిచ్చాడు, రెండు లెక్కించలేనంత ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. మూడవది చూసినట్లయితే ఆదికాండం 15:14 వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టిద్దరు, వీరు ఎవరికి దాసులవుద్దరో ఆ జనంలోకి నేను తీర్పు తీర్చిదును. తర్వాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చేదురు. ఇక్కడ మూడో కోణం ఏంటంటే సమృద్ధి అయినటువంటి విధానంలో మిక్కిలి ఆస్తిని ఇస్తున్నాడు, ఎంతో ఎక్కువైనటువంటి ఆస్తిని. మొట్టమొదటిగా దేవుడు గొప్ప ప్రతిఫలం అబ్రహాముకి ఇచ్చేది ఏంటంటే వారసుడు, రెండోదిగా లెక్కలేనంత ఆశీర్వాదం, మూడోదిగా చూసినట్లయితే మిక్కిలి ఆస్తితో కూడినటువంటిది. అబ్రహామునకు ఉన్నటువంటి సంతానం, అబ్రహాం తర్వాత ఇస్సాకు తర్వాత యాకోబు తర్వాత 12 గోత్రాలు, ఆ 12 గోత్రాల్లో ప్రజలు విస్తరించడం ద్వారా మిక్కిలి ఆస్తిని దేవుడు అబ్రహాము యొక్క జీవితంలో అనుమతిస్తున్నటువంటి గొప్ప ప్రతిఫలాన్ని చూస్తూ వస్తున్నాం. ఇది 3. 4వ కోణాన్ని చూసినట్లయితే ఆదికాండం 15:21 మనం చూసినట్లయితే ఆదికాండం 15:21 అమోరీలను, కానానీయులను, గిర్గాషీయులను, యోబూసీయులను నీ సంతానముకి ఇచ్చి ఉన్నాను, అబ్రహాముతో నిబంధన చేశాను కాబట్టి దేశం ఇస్తున్నాడు. ఏం చేస్తున్నాండి? దేశం. ఇక్కడ అమోరీయుల దేశం, ఇక్కడ ఎవరి దేశం అయితే ఉందో ఆ దేశం, అందుకే 19వ వచనం చివరిలో ఎఫ్రాటిస్ నది వరకు ఈ దేశం అనగా ఆ దేశం ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు ఒక దేశంలో ఉన్న ప్రాంతమును మొత్తాన్ని కూడా అబ్రహాముకు గొప్ప ప్రతిఫలంగా ఇస్తున్నాడు. దేవుడు అబ్రహామా నేను నీ కేడము, నీ బహుమానం అత్యధికమైన అంటే దేవుడు అబ్రహాముకి అత్యధికమైన బహుమానం ఇస్తున్నాడు. ఆ బహుమానం ఏంటంటే అత్యధికమైన ప్రతిఫలం అని అర్థం, ఆ గొప్ప ప్రతిఫలం అని అర్థం. ఆ గొప్ప ప్రతిఫలం ఏంటంటే అబ్రహాముకు వారసుని ఇచ్చాడు, అది గొప్ప ప్రతిఫలం. లెక్కలేనంత ఆశీర్వాదాన్ని ఇచ్చాడు, అది గొప్ప ప్రతిఫలం. ఇంకా మిక్కిలి ఆస్తిని ఇచ్చాడు, అది గొప్ప ప్రతిఫలం. ఇంకా చూడండి, దేశమును కూడా తన వారసులకు ఇస్తున్నాడు, అది గొప్ప ప్రతిఫలం. దేశాన్నే తన బిడ్డలకు, దేశంలో ఉండే వారందరూ కూడా వెళ్ళగొట్టి దేశాన్ని తన వారికి స్వాస్థ్యంగా ఇస్తున్నాడు, అది గొప్ప ప్రతిఫలం. ఇక 5వదిగా చూసినట్లయితే ఆదికాండం 15:21 మనం చూసినట్లయితే అబ్రాహాముతో నిబంధన చేసాను. ఇక్కడ దేవుడు ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. నీ బహుమానం అత్యధికమైన అంటున్నాడు. ఏంటంటే రాబో దినాల్లో అత్యధికమైనటువంటి బహుమానం, గొప్పదైన బహుమానం పొందుతామని అర్థం. ఆ గొప్పదైన బహుమానం ఏంటంటే దేవుని నిబంధన. వారసుడిగా గొప్పదైన బహుమానం పొందుతూ వచ్చాడు, లెక్కలేనంత ఆశీర్వాదాలు గొప్పదిగా పొందుతూ వచ్చాడు, మిక్కిలి విలువైన ఎక్కువ ఆస్తిని బహుమానం పొందుతూ వచ్చాడు, ఇంకా దేశమును స్వాధీనపరచుకొని దేశమును బహుమానం పొందుతూ వచ్చాడు, చివరిగా దేవుని నిబంధన కూడా బహుమానంగా పొందుతూ వచ్చాడు. అబ్రహాముతో దేవుడు చేసిన నిబంధన అది బహుమానంతో కూడింది, అది శ్రేష్టకరమైన బహుమానంతో కూడినటువంటి నిబంధన. ఈరోజు నీతో నాతో ప్రభు యేసుక్రీస్తు ప్రభు ఆయన కల్వరిసిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేటం ద్వారా ఆయన మరణ భూస్థాపనలో పాలు పొంగులు పొంది మనం ఆయన మరణంలోకి వచ్చిన మనతో దేవుడు చేస్తున్న నిబంధన ఏంటంటే, దేవుడు ఇస్తున్న మాట ఏంటంటే, నేను నీ కేడము బహుమానము, నా యొక్క దాసుడైన అబ్రహాం యొక్క అనుభవంలోకి మీరు వచ్చారు కాబట్టి, అబ్రహాం యొక్క అనుభవంలో మీరు ఉన్నారు కాబట్టి మీకు నేను కేడము బహుమానమునయ్యాను. మీకు బహుమానం, మీ బహుమానం ఏంటంటే నేను మీకు కేడము కూడా మీకు బహుమానం ఇస్తా, మీకు వారసుని ఇస్తున్నా, లెక్కలేనంత ఆశీర్వాదం ఇస్తున్నా, మిక్కిలి ఆస్తిని ఇస్తున్నా, దేశమును మీకు ఇస్తున్నా. మీతో గొప్ప నిబంధనతో కూడిన వాగ్దానం, నిబంధనతో కూడిందిగా ఉంటుంది. ఇంత గొప్ప అత్యధికమైన ఆశీర్వాదాలు నేను నీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నానని అబ్రహాముకు బయలుపరిచిన దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు. అట్టి గొప్ప ఆశీర్వాదాలు మనం పొందాలంటే అబ్రహాము లాంటి జీవితాన్ని మనం జీవించినట్టు ప్రభు సహాయం చేయను గాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. విత్తబడే మాటలు నీరు కట్టి ఫలించండి. ఈ ఉదయ కాలం పడకలు మించలేడుందని ప్రభు యొక్క కృపావర్తన వింటాను మాతో మాట్లాడారు. విన్న వాక్య వెలుగులో మేము జీవించడం సాధించండి. విత్తబడి మాటలకు నీరు కట్టి ఫలింపజేసి మీ సాక్షులు నిలబడినట్టు సాధించండి. ప్రభావ మీరు మాకు కేడము బహుమానము అత్యధికం చేసేవారు కూడా కాబట్టి ప్రభావ మా బహుమానం అత్యధికమైందంటే గొప్పదైనటువంటి దేవా మరి ఆశీర్వాదాలుగా అత్యధికమైన గొప్పదిగా మాకు చేయబోతున్నారు బహుమానం. కాబట్టి ప్రభావ అది అనేకమైన కోణాల్లో చేయబోతున్నారు. వాటన్నిటి మేము పొందుకోవడానికి అవసరమైన క్రైస్తవ జీవితాన్ని ఇమ్మని యేసు ప్రభు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు. ప్రేస్తున్నాను.